దారుణం. ఇక ఎంత ఇచ్చిరంటే 21,62,00,000. ఇవి కనీసం మా విద్యార్థులకు బిస్కెట్, చాక్లెట్ బిస్కెట్లకు కూడా కావు. ఈ 61.22 లక్షలకు 61 కోటికి అంటే నియరెస్ట్గా 22 కోట్లు. ఈ 22 కోట్లతోటి మరి ఏ విధంగా విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కట్టుకుంటారు? ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఎస్సీలకు 60% ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది, గిరిజన విద్యార్థులకు 75% ఇస్తుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఎంత? అందులో ఎస్సీలకు 40% ఇస్తుంది, గిరిజనులకు 25% ఇస్తుంది. దాంతో వాళ్ళకి 2024-25 సంవత్సరానికి పూర్తయిపోతుంది. కానీ కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్నటువంటి బీసీ విద్యార్థుల యొక్క చదువు ఏమైపోవాలనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకసారి గ్రహించాలి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన విద్యాశాఖ మంత్రి అయినప్పటికీ ఈరోజు ఏమంటారు? ప్రజాపాలన అంటారు. విద్యను మేము నిర్లక్ష్యం చేయట్లేదు, విద్యను సమానంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థికి విద్యను అందించాలని ఏకైక లక్ష్యంతో మేము ముందుకెళ్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. అయ్యా, మీరు దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్ర బడ్జెట్లో 10,000 కోట్లు కేవలం 10,000 కోట్లు ఇవ్వడానికి మీకెందుకు చేతులు రావట్లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా పొలిటికల్ ఫ్రంట్ ద్వారా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నిస్తా ఉన్నాం. కేవలం విద్య కోసం ఖర్చు పెట్టేటువంటి డబ్బులు ఈరోజు మీరు ఎక్సైజ్ శాఖ ద్వారా 1,000 కోట్ల రూపాయలు వచ్చినాయి, భూముల అమ్మకాల ద్వారా 1,000 కోట్ల రూపాయలు వచ్చినాయి, ఈ రోజు కార్పొరేటు సంస్థల ద్వారా కంపెనీల ద్వారా 1,000 కోట్లు వస్తున్నాయని చెప్తారు. మరి ఇన్ని 1,000 కోట్ల రూపాయలు వస్తున్నప్పుడు ఈ రోజు ఏదైతే ఈ దేశం ఈ యొక్క రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే విద్య అనేది ఎంత ప్రాముఖ్యమో మీకు అందరికీ తెలుసు. అయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకవేళ ఉన్నప్పటికీ, విద్యాశాఖ మంత్రి ఉన్నప్పటికీ, ఒక సామాజిక దృక్పథంలో ఉన్నటువంటి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ, ఈ రోజు రాష్ట్రంలో బీసీలు 4 మంత్రులు ఉన్నప్పటికీ ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, బీసీ విద్యార్థులకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఏ ఒక్క మంత్రి మాట్లాడు, ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడు, ఏ ఒక్క పార్లమెంటు సభ్యుడు మాట్లాడు? ఎందుకు ఇంత బీసీ విద్యార్థుల యొక్క ఇంత గోసపడతా ఉంటే 4 సంవత్సరాలుగా ఫీజులు చెల్లించలేక ఇంత గోస